చీరాల బీచ్ బాగా ఫేమస్ అయింది కదా, మేము కూడా బీచ్కి వెళ్దాము ఈవినింగ్ నుండి అనుకున్నాము. ఎందుకంటే మార్నింగ్ అయితే ఇంట్లో డోర్లు కూడా తీయలేనంత ఎండ ఉంటుంది, 43, 44, 45 డిగ్రీస్ అలా. ఇంకా మార్నింగ్ అయితే బీచ్ నుంచి రొయ్యలు తెప్పించుకొని రొయ్యలు ఫ్రై అండ్ పప్పుచారు అయితే చేస్తున్నాను అనమాట. ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా నాకే వంట చేయాలనిపిస్తుంది, మేబీ చేసి చేసి అలవాటు అయిపోయి అనుకుంటా. ఇంకా నెక్స్ట్ అయితే మా అమ్మ అడిగి అందరం ఫుల్గా ఆయిల్ పట్టించుకొని జడ అయితే వేయించుకున్నాము. ఇలా నేను కూడా చిన్నప్పుడు ఇలాగే గట్టిగా వేయించుకునేదాన్ని పైకి. ఇంకా ఈవినింగ్ దాకా అవి కదిలిచ్చే పని ఉండేది కాదనమాట. మార్నింగ్ ఎలా వేసామో ఈవినింగ్ కూడా అలాగే ఉండేవి. ఇంకా అందరం ఇంట్లోనే ఉన్నాం కదా, పిల్లలకి బోర్ కొడుతుందని చెప్పి క్యారమ్స్, తంబోలా, స్నేక్ అండ్ ల్యాడర్, లూడో ఇలాంటి గేమ్స్ అయితే ఆడుతున్నాం అనమాట. ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయినాక కూర్చొని ఇంకా ఈవినింగ్ దాకా ఆడి ఈవినింగ్ అయితే బయటికి వెళ్ళిపోవడం. ఇదే అనమాట మా సమ్మర్ డే ప్లానింగ్స్. ఇంకా మా పిన్ని అయితే నెంబర్స్ అయితే నేనే తీస్తాను అంటుంది. ఎందుకు నీకు నచ్చింది తీసుకోవడానికి, కానీ మేమైతే జోక్స్ వేస్తున్నాము. ఇంకా మా అమ్మాయి అయితే అన్నీ తెచ్చేసింది ఆడదామని చెప్పి ఇంకా అందరూ ఇవి తీసుకొని ఇంకా గేమ్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా అలా మా డే అయిపోయినాక ఇంక ఈవినింగ్ నుంచి అయితే బీచ్కి వెళ్దాం అనుకున్నాము. మార్నింగ్ అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కదా, ఎక్కడికి వెళ్ళినా కానీ 5-5:30 తర్వాతే అనమాట. ఇంకా సో అలా మా లంచ్ అయితే ఎర్లీగా ఫినిష్ చేసుకొని అందరము రెడీ అయిపోయి బీచ్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఈ మధ్య చీరాల బీచ్ చాలా బాగా ఫేమస్ అయిందనమాట. ఎందుకంటే పారాగ్లైడింగ్, ఫన్ రైడ్స్, ఇంకా రిసార్ట్స్, అక్కడ ఫుడ్ కానీ చాలా బాగుంటున్నాయి. అందుకే చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ హైదరాబాద్, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా ఇక్కడికే వస్తున్నారు. చాలా రిసార్ట్స్ కూడా ఉన్నాయి, లైక్ సీ బ్రీజ్ అండ్ వి రిసార్ట్స్ అని, ఇట్లా చాలా మైరా బీచ్ రిసార్ట్ అని, ఇలా చాలా రిసార్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇది కొత్తగా వేశారు, న్యూ బైపాస్ బీచ్ వరకు ఉంటుంది. సో అందరూ కూడా రావడానికి, హైదరాబాద్ నుంచి రావడానికి కూడా టైం తక్కువ పడుతుంది కాబట్టి ఎక్కువ ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే ఫుల్ రష్గా ఉంటుంది బీచ్. బీచ్ సైడ్ వ్యూ ఉండే రిసార్ట్స్ అయితే బాగుంటాయి. ఇది సీ బ్రీజ్ రిసార్ట్ అనమాట, బీచ్ సైడ్ వ్యూ ఉంటుంది. సో రిసార్ట్ నుంచి బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. అండ్ మైరా గోల్డెన్ బీచ్ రిసార్ట్ అని ఉంది, అది కూడా బాగుంటుంది. సో మేమైతే ఇంకా అందరం అయితే బీచ్కి అయితే వెళ్ళిపోయాము. జస్ట్ ఊరికి అలా కొంతసేపు టైం స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాం, కానీ బీచ్ చూసాక ఆగలేకపోతాం కదా. ఇంకా నెక్స్ట్ అయితే ఇంక మేము కూడా ఆ బీచ్లో కొంతసేపు మునిగి ఆడుకొని వచ్చామన్నమాట. ఈ మధ్య ఎక్కువ మంది రామాపురం బీచ్కే వెళ్తున్నారు, ఎందుకంటే వాటర్ వేవ్లో కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది అనమాట. సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం రామాపురం బీచ్కే వెళ్ళండి. ఈ బీచ్ గురించి ఫుల్ డీటెయిల్స్, లైక్ రిసార్ట్స్ ఏం బాగుంటాయి, ఫుడ్ ఎక్కడ ఉంటుంది ఏంటి అని ఎవరైనా బీచ్కి వచ్చే వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, నేను నాకు తెలిసిన డీటెయిల్స్ అయితే షేర్ చేస్తాను. సో మేము ఈవినింగ్ వెళ్ళాం కదా, సన్సెట్ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి మీరే, అసలు గోల్డెన్ కలర్లో ఆ బీచ్లో ఆ సన్సెట్ అసలు సూపర్ అనమాట. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే